తెలంగాణాభివందనాలు. ముఖ్యంగా నిన్న జరిగిన సంఘటన గౌరవ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గారి ఇంటిపై దాడి చేయడం మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ముఖ్యంగా గాంధీ గారు వారు స్వయంగా కొందరు గుండాలను వేసుకొని ఇంటిపై దాడి చేయడం, అద్దాలు వలగొట్టడం, బయటికి రాని నిన్ను చంపుతామనడం, ఈ రకమైన భాషను వాడి వారి ఇంటిపై దాడి చేయడం అనేది ఇది రాజకీయంగా ఒక మచ్చ. రాజకీయ నాయకులు చేయవలసిన పనులు కావు ఇవి. నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. వారే స్వయంగా ఇంటిపై దాడి చేస్తారు, వాళ్ళే మళ్ళీ కేసులు పెట్టేందుకు ప్రయత్నం చేస్తారు. వాళ్ళపై 307 కేసు. ఎవరన్నా ఇంటిపై దాడి చేసేందుకు పోయి ఒక మాప్ తోటి ఎందుకు పోతారు? చంపేందుకే కదా, కొట్టేందుకే కదా. మరి అలాంటిది ఆ సెక్షన్లు పెట్టక చిన్న సెక్షన్లు పెట్టడం, కేవలం బెయిల్ వచ్చే విధంగా అప్పటిదప్పుడే 41 సిఆర్పిసి కింద రిలీజ్ చేసే సెక్షన్లు పెట్టడం అనేది కొద్దిగా అనుమానాలకు దారితీస్తుంది. దాన్ని తీవ్రంగా మేము వ్యతిరేకిస్తున్నాం. ముఖ్యంగా కరీంనగర్ నగరంలో చాలా సందర్భాలలో ఇటు ప్రిన్సిపల్ సెక్రటరీకి కానివ్వండి, ప్రభుత్వానికి కానివ్వండి, ఎంఐడి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించిన అధికారులకు కానివ్వండి, చాలా సందర్భాలలో మా నిధులు తీసుకుపోయి ఏబిడి ఏరియా కాని ఏరియాల స్మార్ట్ సిటీ నిధులు దుర్వినియోగం చేస్తుండ్రో వాళ్ళపై చర్యలు తీసుకోవాలని చాలా సందర్భాలలో రాతపూర్వకంగా అందరికీ దరఖాస్తులు ఇవ్వడం జరిగింది. అయినా చలనం లేనట్టు వాళ్ళు ఏం యాక్షన్ తీసుకోకుండా ఉంటే చాలా చక్కగా మేము ఏం చేసినామంటే దీనిపై పూర్తి స్థాయి విచారణ జరగాలంటే ఇది పోలీస్ కేసు పెట్టాలి అనే ఒక నిర్ణయానికి వచ్చి 3/7 నాడు మేము ఒక దరఖాస్తు 1 టౌన్ పోలీస్ స్టేషన్లో పాత్రికా మిత్రుల సమక్షంలో ఇవ్వడం జరిగింది. ఆ దరఖాస్తులో చాలా చక్కగా విత్ డాక్యుమెంట్స్ తోటి ఇవ్వడం జరిగింది. ఏమంటే ఎక్కడ అవినీతి జరిగింది, ఎక్కడ దుర్వినియోగం జరిగింది, ఎంత డబ్బులు మీరు బయట పెట్టినరు అని పూర్తి స్థాయిలో జ్యూరిస్డిక్షన్ లేని కాడ కూడా మా నిధులు రోజు నిత్యం రూపాయి జమ చేసుకొని మున్సిపాలిటీకి ట్యాక్స్ కట్టే మా కరీంనగర్ నగర ప్రజలు రక్తాన్ని చెమటను రూపాయి జమ చేసి వాళ్ళు ట్యాక్సులు కడుతుండ్రు. ఆ డబ్బులను ఈ నగరంలో వాడకుండా బయటికి వాడడం అనేది పూర్తిగా అది మిస్అప్రోప్రియేషన్ ఫండ్స్ కిందకి వస్తుంది. ఒక అధికారులు చేయవలసిన పనులు కావు అవి. మేము వెంటనే 1 టౌన్లో దరఖాస్తు ఇస్తే చాలా రోజులు, ఒక నెల రోజుల దాకా ఎఫ్ఐఆర్ చేయకపోతే వెంటనే హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. హైకోర్టులో ఒక రిట్ వేసినాం మేము. ఆ రిట్ అయితే వెంటనే అత్యున్నత న్యాయస్థానమైన రాష్ట్రంలో హైకోర్టు స్పందించి హైకోర్టు ఒక ఆర్డర్ ఇచ్చింది. ఏంటంటే ఎంక్వైరీ చేయడానికి ఎఫ్ఐఆర్ ఎందుకు చేస్తలేరు, వెంటనే డాక్యుమెంట్ తీసుకోవాలని హైకోర్టు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగా మళ్ళీ ఇంకా కొన్ని డాక్యుమెంట్లు కావాలంటే కూడా వారికి ఇవ్వడం జరిగింది. నిన్న నైట్లో 8:30-9 గొట్టంగా అధికారులపై ఒక ఎఫ్ఐఆర్ కావడం జరిగింది. ఈ ఎఫ్ఐఆర్ క్రైమ్ నంబర్ 480/2024. మీ అందరికి కూడా నేను ఒక కాపీ ఇస్తా. 480/2024 మీకు అందరికి కూడా కాపీ ఇస్తాను నేను. ఇక అయితే ఈ ఎఫ్ఐఆర్లో పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని నిజంగా కూడా ఆధారాలతో పాటు ఇచ్చాం మేము. ఏదో చిన్న సెక్షన్ పెట్టి మేమేమో అరెస్ట్ చేయం, లేకపోతే
దాన్ని అట్టనే పెండింగ్ పెడతామంటే మళ్ళొక్కసారి న్యాయస్థానానికి పోక ఊరుకోము. వెంటనే సామాన్య ప్రజానికానికి ఏ రకంగా అయితే చట్టం ఉంటుందో అధికారులకు కూడా అదే రకమైన చట్టం వర్తిస్తుంది. అధికారులకు వేరే సెక్షన్లు, సమాజంలో వేరే ప్రజలకు వేరే సెక్షన్ లేవు. అందరికీ ఐపీసీఏ, ఇండియన్ పీనల్ కోడే. కాబట్టి ఎఫ్ఐఆర్ ప్రకారం ఇంకా కొన్ని సెక్షన్లు యాడ్ చేసేటివి ఉన్నాయి. వాటిని కూడా యాడ్ చేసి పూర్తి విచారణ జరిపించాలని, వాళ్ళందరూ దోషులందరిపై కూడా ఛార్జ్షీట్ వేయాలని మేము సిపి గారికి కోరుతున్నాం. అలాగనే ప్రభుత్వం కూడా అవినీతి అక్రమాలు జరిగితే ఏ స్థాయిలోనున్నా కానీ ఈ కరీంనగర్లో మాత్రం వదిలేది లేదనేది మాత్రం ఒక మెసేజ్ కూడా ఇవ్వాలనుకున్నాం రాష్ట్ర వ్యాప్తంగా. మా డబ్బులను మందికి వేరే కాడికి పెడితే ఏ గోళ్ళు కూడా ఊరుకోరు. కరీంనగర్లో నివసించే ప్రజలు ఎవ్వరు కూడా దాన్ని సహించరు. రెండో విషయం, ఈ ప్రశ్నలు అడిగే ఇంతకు ముందు కూడా చాలా సందర్భాలలో కౌన్సిల్లో కానీ బయట కానీ నేను చాలా విషయాలు అడిగిన, ప్రశ్నలను అడిగినా ఏ ఇష్యూ అయినా కానీ తప్పనిసరిగా నిలదీసిన. ఏ ఇష్యూలో కూడా ఎక్కడ వెనకబోలేదు. నాది ప్రశ్నించే గొంతుక, అవినీతి అక్రమాలకు పోరాటం చేసే గొంతుక నాది. నేను ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయ్యేది లేదు. మొన్న డిఎస్సి కండక్ట్ చేసిండ్రు. 2.5 లక్షల మంది పాల్గొంటే కేవలం 6,000 జాబులే. మిగతా వాళ్ళ సంగతి కూడా మాట్లాడవలసిన బాధ్యత నాపై ఉంది. తప్పనిసరిగా ప్రజలందరూ నన్ను ఆశీర్వదిస్తారు. రాబోయే రోజుల్లో తప్పనిసరిగా ప్రశ్నించే గొంతుకగా మారుతా. నేను క్రిమినల్ కేసే పెట్టేందుకు ముందుకు వచ్చినోని కాబట్టి ఇలాంటివన్నీ కూడా సమాజానికి అక్కరకొచ్చేటి, సమాజం కోసం కొట్లాడేటోని, సమాజంలో మమేకమైనోని, ప్రజలతో నిత్యం కలిసి ఉండేవాడిని కాబట్టి నాలాంటి వాళ్ళు నిజంగా కూడా పోస్టుల్లో ఉన్నా కానీ, ఎమ్మెల్సీలో ఉన్నా కానీ, ఎక్కడున్నా కానీ తప్పనిసరిగా ప్రశ్నిస్తామనేది ఒక చిన్న ఎగ్జాంపుల్ని చూస్తున్నాను నేను. ఒక కమిషనర్ మిగతా అధికారులపై కేసు రావడం అనేది రాష్ట్రంలోనే ఇది మొదటిసారి. ఇంకెక్కడ కూడా ప్రైవేట్ వాళ్ళు దరఖాస్తు ఇస్తే కేసులైన సందర్భాలు లేవు. అధికారుల మీద కేసులు పెట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. కానీ ఒక ప్రైవేట్గా, ఒక కార్పొరేటర్గా, ఒక ఎక్స్ మేయర్గా, ఒక న్యాయవాదిగా మొదటిసారిగా ఈరోజు కరీంనగర్లోనే కమిషనర్పై, మిగతా అధికారులపై చాలా స్పష్టంగా ఈరోజు కేసు రిజిస్టర్ జరిగింది. కాబట్టి ఇలాంటి మళ్ళొక్కసారి కూడా ఈ అక్రమాలు, అవినీతి జరగద్దు. మా డబ్బులు మాకే, మా నిధులు మాయే, మా నిధులు మా కొరకై వాడండి అనే ఒక సంకల్పంతో ఈరోజు మేము దరఖాస్తు ఇచ్చి ముందుకు పోయినాం. కాబట్టి వాళ్ళపై చర్యలు కూడా తీసుకోవాలని ఈరోజు సిపి గారిని, అలాగనే డీజీపీ గారిని కూడా నేను కోరుతున్నా. సెక్షన్లు కూడా దాంట్లో కొన్ని మార్చవలసినవి ఉంటాయి కాబట్టి అవిటిని కూడా మార్చండి. లేకపోతే మళ్ళీ మేము హైకోర్టుకు పోకుండా మళ్ళీ న్యాయస్థానం మీద తలుపు తట్టే విధంగా ఉండకూడదనేదే నేను కోరుకుంటున్నాను. జై తెలంగాణ. ఇప్పుడు ఇచ్చింది ఒక్క స్మార్ట్ సిటీ ఫండ్సే. నేను ఎఫ్ఐఆర్లో, అందుకే ఎఫ్ఐఆర్లో పూర్తిగా మీకు కాపీ కూడా ఉంది. దీంట్లో అప్లికేషన్ ఇచ్చిన కాపీ ఉంది, ప్లస్ వాళ్ళు పోలీసులు ఇచ్చిన వెనక రెండు పెట్టిన. ఎందుకంటే పూర్తిగా అది చదువుడు టైం పడుతుంది కాబట్టి దాన్ని జత చేసిన. దాని వెనక ఒక అప్లికేషన్ కూడా జత చేసిన ఉంది కదా. ఇది ఎఫ్ఐఆర్, ఇది నేను ఇచ్చిన అప్లికేషన్. అందుకే చాలా పెద్దగా ఉంది కదా అని డీటెయిల్గా కాకుండా రకంగా చెప్పిన. ముఖ్యంగా రాబోయే రోజుల్లో కూడా మీ ద్వారా న్యాయవాదులకు, విద్యార్థులకు, యువకులకు, ప్రొఫెషనల్స్కు, ప్లస్ టీచర్స్కు, ముఖ్యంగా గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసి ఇంట్లో ఉన్న మా అక్క చెల్లెలకు వాళ్ళందరికీ నేను రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే, రాబోయే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కోసం 30 తారీఖు తర్వాత ఎన్రోల్మెంట్ అవుతుంది కాబట్టి మీ ఇంట్లోకెళ్ళే మీ ఫోన్ల ద్వారానే కూడా ఆన్లైన్ ద్వారా ఎంట్రీ చేసుకోవచ్చు. మేము డోర్ టు డోరు ఫామ్స్ పంపిస్తాం.
తప్పనిసరిగా మీరందరూ కూడా ఎన్రోల్ చేసుకోవాలి. ఓటు హక్కును వినియోగించే విధంగా ఎన్రోల్ చేసుకోవాలని మిమ్మల్ని కోరుతున్నాను. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.